పర్వతాల మధ్యలో ఓ చిన్న గ్రామం ఉంది. అక్కడ ఓ మంచి హృదయున్న బాలుడు రోహన్ తన తల్లితో నివసించేవాడు. ఒక వేసవి కాలంలో గ్రామాన్ని తీవ్రమైన కరువు చుట్టుముట్టింది. నది ఎండిపోయింది, పంట పొలాలు వాడిపోయాయి, ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడ్డారు. రోహన్ తన తల్లిని మరియు ఇతర గ్రామస్తులను బాధలో చూడగా అతని మనసు దిగులుగా మారింది. రోహన్ ఆలయానికి పరిగెత్తాడు. శివలింగం ముందు మోకరిల్లి చేతులు జోడించి కన్నీళ్లతో ప్రార్థించాడు. ఓ మహాదేవా, మా గ్రామానికి నీటి ఆశీర్వాదం ఇవ్వండి అని భక్తితో ప్రార్థించాడు. రోహన్ భక్తిని చూసి ఆలయంలో ఒక ఆధ్యాత్మిక కాంతి వ్యాపించింది. ఆ కాంతిలో నుండి త్రిశూలాన్ని పట్టుకున్న భగవంతుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. నా బిడ్డ, నిజమైన భక్తి కేవలం ప్రార్థనలో కాదు, కార్యాలలో ఉంది అని శివుడు చిరునవ్వుతో చెప్పాడు. శివుడు రోహన్కి ఓ చిన్న కలశాన్ని అందించాడు. గ్రామం మధ్యలో ఒక చిన్న గుంత త్రవ్వి ఇందులోని నీటిని పోయండి అని ఆయన ఆదేశించాడు. రోహన్ ఊరికి పరిగెత్తి గ్రామస్తుల సహాయంతో భూమిలో ఒక గుంట త్రవ్వించాడు. అతను ఆ పుణ్యజలాన్ని అక్కడ పోయగానే భూమి కంపించింది మరియు ఒక అద్భుతమైన వసంతధార ఉద్భవించి గ్రామానికి త్రాగునీరు అందించింది. కరువు పోయి ఊరు మళ్లీ సస్యశ్యామలం అయింది. గ్రామస్తులు ఉల్లాసంగా సంబరాలు చేసుకుంటూ రోహన్ మరియు శివునికి కృతజ్ఞతలు తెలిపారు. రోహన్ నిజమైన భక్తి అంటే కేవలం ప్రార్థన కాదని, మన సహాయం ద్వారా భగవంతుని ఆశీర్వాదం పొందవచ్చని గ్రహించాడు.